నా ఆత్మీయ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఊరి భవిష్యత్తు గురించి మాటలాడుకోవడమే కాదు, ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తును మన చేతులతోనే ఎలా కట్టుకోవాలో చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది మనందరి బాధ్యత, మనందరికీ దొరికిన ఒక గొప్ప అవకాశం. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మనం రోజూ పనికిరాదని పారేస్తున్నదే మనకు సంపదను తెచ్చిపెడుతుంది. ఆ పడేసే వస్తువులనే సంపదగా చూసే ఒక్క కొత్త ఆలోచన చాలు మన గ్రామానికి సరికొత్త రూపునిస్తుంది, మన జీవితాల్ని మార్చేస్తుంది. ఇంతకీ ఆ రహస్యమేంటంటారా? చాలా చాలా సులభం. వ్యర్థాలే సంపద. ఈ ఒక్క మాటను మనం మనసులో పెట్టుకుని ఆచరణలో పెడితే చాలు. మన ఊరు పరిశుభ్రంగా మారడమే కాదు, ప్రతి ఇంటికీ ఆదాయం కూడా వస్తుంది. ఆ మార్గమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం, పదండి. ఈ పెద్ద మార్పు మొదలవ్వాల్సింది ప్రతి ఇంట్లోనుంచే. ప్రతి కుటుంబం తమ ఇంట్లో చెత్తను వేరుచేసే చిన్న పని చేస్తే చాలు, దాని ఫలితం మన ఊరంతా పరిశుభ్రత అనే వెలుగుతో మెరిసిపోతుంది. మనందరి ఈ చిన్న ప్రయత్నమే మన గ్రామానికి రేపటి పెద్ద విజయం అన్నమాట. సరే, మరి మన ఇంట్లో పోగయ్యే ఈ వ్యర్థాలను సంపదగా ఎలా మార్చాలి అనుకుంటున్నారా? దానికోసం మన ముందు రెండు స్పష్టమైన, సులభమైన దారులున్నాయి. ఈ రెండు దారుల గురించి తెలుసుకుని వాటిని మన రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకుందాం. ఆ రెండు మార్గాలే తడిచెత్త, పొడిచెత్త. అంటే మన వంటగదిలో మిగిలిపోయే కూరగాయల తొక్కలు, పండ్ల ముక్కలు, ఆకులు ఇలాంటివన్నీ తడిచెత్త. ఇక ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, ఇనుప ముక్కలు, అట్టపెట్టెలు లాంటివి పొడిచెత్త. ఈ రెండింటినీ వేర్వేరుగా పెట్టడమే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. చూడండి, ఈ తడిచెత్త ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో. మన వంటింటి వ్యర్థాలు నేరుగా వర్మీకంపోస్ట్ గుంతలోకి వెళ్లి మన పొలాలకు జీవం పోసే శక్తివంతమైన సేంద్రియ ఎరువుగా మారిపోతుంది. అంటే మన చెత్తే మన భూమికి బలం, మన పంటకు ప్రాణం. ఇక రెండో మార్గం పొడి చెత్తది. మనం వేరుచేసిన ప్లాస్టిక్, ఇనుము, కాగితం లాంటి వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా మళ్లీ కొత్త, విలువైన వస్తువులుగా తయారుచేస్తారు. అంటే ఏదీ వృధా కాదన్నమాట. ప్రతి వస్తువుకు ఓ విలువ ఉంటుంది. అయితే ఈ రెండు మార్గాలు సక్సెస్ అవ్వాలంటే మన ఒక్కరి ప్రయత్నం సరిపోదు. మనమందరం ఒక జట్టుగా నిలబడాలి. ఈ పనిలో మనకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన వాళ్ల పాత్ర కూడా చాలా ముఖ్యం. వాళ్లను మనం ఎలా చూడాలో, ఎలా గౌరవించాలో ఇప్పుడు చూద్దాం. ఇది మనమందరం మనసు పెట్టి ఆలోచించాల్సిన ప్రశ్న. మన ఊరిని శుభ్రం చేయడానికి మన ఇంటికొచ్చే ఆ గ్రీన్ అంబాసిడర్తో మనం ఎలా ప్రవర్తించాలి? వాళ్లనెలా చూడాలి? సమాధానం ఒక్కటే, వాళ్లనే చిరునవ్వుతో స్వాగతించాలి. వాళ్ళు మన ఊరి మేలుకోసం, మనందరి ఆరోగ్యం కోసం పనిచేస్తున్న మన భాగస్వాములు. వారు మన ఇంటికొచ్చింది మన పనిమీదే, మన ఊరి పనిమీదే. గుర్తుందా? చెత్తే సంపద అని చెప్పుకున్నాం కదా. మనం వేరుచేసిన ఆ చెత్తను వాళ్లకి ఇవ్వడం ద్వారా దానికి బదులుగా మనం ఉప్పు, సబ్బులు లాంటి నిత్యావసరాలు కూడా పొందవచ్చు. ఇది కేవలం చెత్త సేకరణ కాదు, మన ఊరిలో జరిగే ఒక పరిశుభ్రత పండుగ, ఒక సౌభాగ్య వేడుక. మన గ్రామంలో ఈ కార్యక్రమం సరిగ్గా జరుగుతోందని ప్రభుత్వానికి తెలియచేయడానికి మన చేతిలోనే ఒక శక్తివంతమైన సాధనముంది. దీని ద్వారా మన వ్యవస్థను మనమే పటిష్టం చేసుకోవచ్చు. అవును, మనందరికీ ప్రభుత్వం నుండి ఒక ఆటోమేటెడ్ ఫోన్ కాల్ వస్తోంది. ఆ కాల్ మీ ఇంటి నుండి చెత్త సేకరించారా లేదా అని అడుగుతోంది. ఇది మన బాధ్యతను గుర్తుచేసే ఒక పిలుపు. మన మాట ప్రభుత్వానికి దారి చూపిస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని. మీ ఇంటి నుండి చెత్త సేకరణ జరిగినట్లయితే మీ ఫోన్లో 1 నొక్కడమే. కేవలం 1 నొక్కితే చాలు, మీ బాధ్యత పూర్తయినట్టే. మనం నొక్కే ఆ ఒక్క బటన్ చాలా శక్తివంతమైనది. మన అభిప్రాయమే ఈ వ్యవస్థకు బలం. మన గొంతుక ఈ మార్పుకు ఒక పదునైన ఆయుధంలా పనిచేస్తుంది. కాబట్టి ఆ కాల్ వచ్చినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ సమాధానాన్ని నమోదు చేయండి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నింటినీ కలిపి ప్రతి కుటుంబం రోజూ పాటించగల ఒక సులభమైన దినచర్యగా మార్చుకుందాం. ఈ చిన్న అలవాట్లే మన గ్రామానికి పెద్ద బలమవుతాయి. ప్రతిరోజు మనము పాటించాల్సినవి కేవలం 4 సులభమైన పనులే. 1. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేయడం. 2. వాటిని వేర్వేరు డబ్బాల్లో పెట్టడం. 3. గ్రీన్ అంబాసిడర్ రాదానే వారికి అందించడం. 4. ప్రభుత్వం నుండి కాల్ వచ్చినప్పుడు 1 నొక్కి నిర్ధారించడం. అంతే. ఈ గొప్ప సంకల్పంలో మన పిల్లల్ని కూడా భాగం చేద్దాం.
పండ్ల తొక్కలను పచ్చడబ్బాలో, ప్లాస్టిక్ కవర్లను నీలం డబ్బాలో వేయమని వాళ్లకు నేర్పిద్దాం. వ్యర్థాలకు కూడా విలువ ఉందని వాళ్ళు చిన్నప్పుడే తెలుసుకుంటే మన ఊరి భవిష్యత్తుకు వాళ్లే అసలైన రక్షకులవుతారు. సోదరులారా, మన ఊరి భవిష్యత్తు ఎక్కడో లేదు. అది మన చేతుల్లోనే, మన అలవాట్లలోనే ఉంది. చెత్త నుండి సంపద సృష్టించడం అనేది కల కాదు. అది మనమందరం కలిసికట్టుగా సాధించబోతున్న నిజం. రండి, మన గ్రామాన్ని ఒక స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం. ధన్యవాదాలు.